హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం అందరికీ ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీ విత్ కర్రీ ఈజీగా క్విక్గా ఎలా చేయాలో చూద్దాం. ప్రతి పూరీ ఇలా సాఫ్ట్గా పొంగాలన్నా, ఆయిల్ పీల్చకుండా రావాలన్నా ఒకసారి మా పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటానండి. కర్రీ ప్రిపేర్ చేసుకుండగానే పూరీ కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ముందు కర్రీ చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని, ఉల్లిపాయలు ఇలా సన్నగా చీరికల్లా కోసుకోండి, బాగుంటాయి. ఇలా క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి, ఇది ఆప్షనల్. మీకు నచ్చితే ఇంకా ఆలు, బఠానీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కొద్దిసేపు మగ్గనివ్వండి. మూత పెట్టి అలా వదిలేయండి. తర్వాత పక్కన ఒక మూకుల్లో ఆయిల్ పోసుకుని అది హీట్ అవుతుంది. మనం తర్వాత పిండి కలుపుకుందాము. నేనైతే 1 కప్ పిండి తీసుకున్నానండి. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ షుగర్ వేసుకుని, తగినంత వాటర్ వేసుకుని పూరీ పిండి కలుపుకోండి. అలా కలుపుకుని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత కర్రీలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేయండి. కొద్దిసేపటికి అవి బాగా మగ్గి గోల్డెన్ కలర్లో వస్తాయి. అలా వచ్చినప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని కొద్దిసేపు మరగనివ్వండి. ఇప్పుడు మనకి సాల్ట్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది బాగా. ఆ తర్వాత ఒక కప్లో 1 స్పూన్ శనగపిండి తీసుకోండి. తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బీట్ చేసుకోండి, లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోండి. చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని మరిగిన వాటర్లో పోసేయండి. ఆ తర్వాత దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుని అది కూడా పోసేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఈ టెక్స్చర్లో ఫామ్ అవుతుంది. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ పూరీల్ని ఇలా ఉండల్లా చేసుకుని ఒత్తుకుని ఆయిల్ ముందుగా పెట్టుకున్నాం కదండి, అది బాగా హీట్ అవ్వనివ్వండి. అంటే మరగాలన్నమాట ఆయిల్. కొంచెం లో హీట్ కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. బాగా మరిగితే పూరీ బాగా పొంగుతుందండి. చూడండి, ఈ విధంగా పొంగుతుంది. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుందండి, ఏం కష్టంగా ఏమనిపించదు. మనం పూరీ అంటే చాలా పని అని మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించము, కానీ ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా ఎట్ ఏ టైం 2 అయిపోతాయి, కర్రీ ప్లస్ పూరీ. ప్లీజ్ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.